నిజంగా కొన్ని సామెతలు గాని నానుళ్ళు గాని మాటలు గాని మరి మన పెద్దవాళ్ళు ముందే ఊహించి పెట్టారో లేదా ఆ రోజు సందర్భాన్ని బట్టి పెట్టారో కొన్ని పరిస్థితులకి నిజంగా అతికినట్టు సరిపోతాయి. ఉత్తరాంధ్రలో ఒక చాలా పాపులర్ సామెత ఉంది. అదేంటంటే జరిగినమ్మ జల్లెడితో నీళ్లు మోసింది అంట. జరిగినమ్మ జల్లెడితో నీళ్లు మోసింది లేదా పోసింది అంటే ఒక జల్లెడలో నీళ్లు ఎన్ని పోసినా కూడా అందులో ఏం ఉండవు. ఆ జల్లెడలో నీళ్లు పోసి తీసుకెళ్ళినా మోసుకెళ్ళినా కూడా అన్నీ కూడా అందులోంచి కారిపోతూ ఉంటాయి. ఇది ఉత్తరాంధ్రలో ఎవరిని అడిగినా కూడా ఆ శ్రీకాకుళంలో కానీ లేకపోతే వైజాగ్లో కానీ విజయనగరంలో కానీ తక్కువ చెప్పే సామెత. ఇది చాలా పాపులర్ సామెత. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సామెత ఏదైతే జరిగినమ్మ జల్లెల్లో నీళ్లు పోసుకుని మోసుకెళ్ళిందంట అన్న సామెత అక్షరాల ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలనకి అతికినట్టు సరిపోతుంది. ఎందుకు అంటే మనం ఎన్ని చేసినా ఎన్ని నీళ్లు పోసినా అది జల్లెడు కాబట్టి ఖచ్చితంగా అందులో నిలవదు. నిజం అర్థమైపోతుంది. ఎంత మభ్య పెట్టాలనుకున్నా మాయ చేయాలనుకున్నా కూడా నిజం ఎంతోసేపు ఆగదు దాగదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన కూడా ఈ జల్లెడి తీరుగానే ఉంది. అందులో మరి మనం ఎన్ని మాయ మర్మాలు చేసినా ఎన్ని మభ్యపెట్టి ప్రజల్ని మాయ చేయాలనుకున్నా కరెక్టే. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా అమాయకంగా ఉంటారు. కొంత ఏది చెప్పినా త్వరగా నమ్ముతారని బయట చర్చ ఉన్నా కూడా ఆ నిజం ఎంతోసేపు దాగదు అన్నదానికి ప్రస్తుత పరిస్థితులు అర్థం పడుతున్నాయి. ఎందుకు అంటే ఉత్తరాంధ్ర విషయానికి తీసుకుందాం. గత ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ వైజాగ్ కానీ మొత్తంగా 34 స్థానాలు. 34 స్థానాల్లో వైసీపీ మొత్తంగా 3/4 28 స్థానాలని కైవసం చేసుకుని కేవలం టీడీపీ అప్పుడు 6 స్థానాలని గెలుచుకుంది. 28 స్థానాలతో అఖండ మెజారిటీని కట్టబెట్టారు. 151 స్థానాలు స్టేట్లో వచ్చినాయి. 34 స్థానాల్లో 28 వైసీపీ కైవసం చేసుకుంటే ఆయన చాలా విషయాలు ఆ పాదయాత్రలో భాగంగా హామీలు ఇచ్చారు. సో ఇది చేస్తా అది చేస్తా లేకపోతే ఇది, కానీ వచ్చి రాగానే 3 ముక్కలాట అంటూ తెరతీశారు. 3 రాజధానులు, అందులో వైజాగ్ పరిపాలనా రాజధాని అంటూ ఆట మొదలు పెట్టారు. వైజాగ్ పరిపాలనా రాజధాని అదిగో ముఖ్యమంత్రి గారు మళ్ళీ అక్కడ రుచికొండ దగ్గర ఇల్లు కట్టుకుంటున్నారు, లేకపోతే ఇలాగా డెవలప్మెంట్ అసలు ఇక్కడ అన్ని డెవలప్ అయిపోయి ఉన్నాయి. ఇలా రకరకాల తతంగం మొత్తం 56 నెలలలో జరగని విషయం లేకపోతే అనని మాట చేయని హామీ అన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు ఏమి ఇచ్చారు, ఏం చేస్తున్నారు, ఇచ్చినవేంటి చేసినవేంటి అన్ని చాలా జాగ్రత్తగా గమనించారు. 3 ముక్కలాట అంటూ విశాఖ పరిపాలనా రాజధాని అన్నారు. ఉద్దానం కిడ్నీ సెంటర్, రీసెర్చ్ సెంటర్, డేటా అనాలిసిస్ దానికి సంబంధించి మొన్న వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎవరి హయాంలో స్టార్ట్ అయింది, ఎవరు ఓపెన్ చేశారు అన్నది చర్చ. అసలు భోగాపురంలో 2 ఎకరాలు చాలు, 2 ఎకరాలు కావాలా అన్నారు ఎయిర్పోర్ట్కి సంబంధించి. ఈరోజు మళ్ళీ వెళ్ళి దాన్ని శంకుస్థాపన చేశారు. ఏదో చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు చేసిన శంకుస్థాపన మళ్ళీ చేయటం. పరిపాలనా రాజధాని విశాఖ అంటాం. అన్ని విషయాలు జాగ్రత్తగా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి కీలరికి వాత పెట్టారు అన్న చందంగా ఆ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఏం జరిగాయి, ఎలా వచ్చాయి అనేది అందరూ కళ్ళకు కట్టినట్టు చూశారు. సరే, దాన్ని కూడా జగన్ అండ్ సజ్జల కంపెనీ, ముఖ్యమంత్రి గారు అండ్ వారి కంపెనీ సభ్యులు వాళ్ళందరూ కూడా మా ఓటర్లు వేరే, మాకు అసలు వేరే ఉందంటూ ఓటర్లలో కూడా చీలిక విభజన తెచ్చి దాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. ప్రజలన్నీ గమనిస్తారు కాబట్టి నిజంగా విశాఖ రాజధాని అన్నా లేకపోతే చేసిన పని మళ్ళీ చేస్తామని చెప్తామన్నా అసలు పాదయాత్రలో ఇచ్చిన హామీలేంటి, అసలు ఎన్ని నెరవేర్చారు. అంతెందుకు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్రలో వెళ్లి 8వ తరగతి విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ చేశారు. మరి అసలు ఇచ్చిన హామీ ఏంటి? ల్యాప్టాప్లు అన్నారు. ల్యాప్టాప్లు ఇచ్చారంటే ల్యాప్టాప్లు కూడా కాదు, కేవలం ట్యాబ్లు ఇచ్చారు. అక్కడ హామీ తప్పారు. అంటే చిన్న పిల్లాడి నుంచి పెద్ద పిల్లాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీ ఒకటి, చేస్తుంది ఒకటి, చెప్తుంది ఇంకొకటి. ఇది స్పష్టంగా మనం జల్లెడ అనుకుంటున్నట్టు నీళ్ళెన్ని పోసినా కూడా నిజం ఎంతోసేపు ఆగదు కాబట్టి 56 నెలలు పూర్తయిపోయింది. ప్రజలు ఒక అంచనాకు వచ్చారని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఏదైతే మొన్న పోలిపల్లిలో పొలికేక పెట్టింది, పోటెత్తింది, జన సందోహం, జన సునామీ, జన సముద్రం అని మనం అనుకున్నామో, నిజంగా టీడీపీ జనసేన యువగడ ముగింపు సభ కార్యక్రమానికి గర్జించిన తీరు చూస్తే 200 ఎకరాల్లో సుమారుగా 6 నుంచి 8 లక్షల మంది ప్రజలు అంత 15 డిగ్రీల చల్లో కూర్చుని ఆఖరి ఉపన్యాసం, ఆఖరి ప్రసంగం వరకు వేచి ఉన్నారు అంటే ఏ స్థాయిలో ఉత్తరాంధ్ర ప్రజలు అనే విషయాల్ని గమనిస్తున్నారు, ఏ స్థాయిలో కీలరికి వాత పెట్టడానికి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రుజువు చేశారో అనేది స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో
ఇప్పటికే రాయలసీమ ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి చేయి దాటిపోయిందనేది అంతర్గత సర్వేల్లో చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా పాయే. ఉత్తరాంధ్ర కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందా అన్నది కూడా అంతర్గత సర్వేలు చెప్తున్న నేపథ్యంలో సామాన్యంగా ఉత్తరాంధ్ర అంటే ఇక్కడ అధికార పార్టీకి హేమహేమీలు ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, బొత్స సత్యనారాయణ, సిద్దిరి అప్పలరాజు, లేకపోతే ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరూ కూడా హేమహేమీలు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా బాలేదు. వాళ్ళు కూడా ఈ అంతర్గత సర్వేల్లో ఎదురెత్తున్నారు. రేపు వాళ్ళ టికెట్లు కూడా గల్లంతేనా అనేది ఒక చర్చ. ఒక పక్కన ఆల్రెడీ రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి తారుమారు అవుతుంది అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి పోలిపల్లి ఏదైతే యువగళ ముగింపు సభ ఇది అంతం కాదు ఆరంభం అని చెప్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితి ఉత్తరాంధ్రలో కూడా ఉక్కుపోత మొదలైపోయింది. ఇక్కడ కూడా చేయి దాటిపోయే పరిస్థితులు వచ్చింది. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ క్రమంలో టీడీపీ, జనసేన చేసిన దానికి వైసీపీ ఇప్పుడు తట్టుకునే పరిస్థితి ఉందా? ఉత్తరాంధ్రలో ఈసారి అటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? 28 స్థానాలతో అఖండంగా గెలిపించినటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి నిజంగానే ఆ జల్లెడి తీరుని, వైసీపీ వ్యవహరిస్తున్న పాలనా తీరుని, చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి, మాయమర్మాలు అన్నిటినీ కూడా గమనిస్తోందా? సో నిశ్శబ్ద వంశధార అంటారు. అక్కడ వంశధార చాలా అద్భుతమైన ప్రవహించేదరి, చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది అన్నది. సో నిశ్శబ్ద వంశధార ఇప్పుడు ప్రవహించి ఉత్తరాంధ్ర మొత్తం కూడా వంశధార పోటెత్తి ఆ సునామీలో అధికార పార్టీ కొట్టుకుపోయే పరిస్థితి వస్తుందా అన్న చర్చ ఎందుకు వచ్చింది? సో మొత్తంగా ఈసారి ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి అధికార పార్టీకి పాయేనా, కీలకతమేనా, దుకాణం బందేనా, ఇలాంటి చర్చ ఎందుకు వస్తుంది? అన్ని అంశాలు మొన్నటి. సో ఉత్తరాంధ్రలో ఈసారి అధికార పార్టీకి ఉక్కపోత తప్పదా? అమ్మో ఉత్తరాంధ్ర ఎందుకు ఈ పరిస్థితి, అఖండ విజయం సొంతమైన చోట ఎందుకు ఈ ఎదురీత పరిస్థితి వచ్చింది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, ఏపీ జనసేన నుంచి స్పోక్స్ పర్సన్ డాక్టర్ సందీప్ పంచకర్ల, రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. అందరికీ స్వాగతం అండి. పల్లా శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో ముందుగా థ్యాంక్ యూ. సో మీ సభ కూడా చాలా సక్సెస్ అయింది. ప్రజలు దాన్ని ఏమిటి అనేది చూపించారు క్లియర్ గా 15 డిగ్రీల చలిలో కూడా. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు అంటే చాలా మనసులో పెట్టుకుంటారు, వాళ్ళు ఏదన్నా నచ్చితే మాత్రం మనసులో పెట్టుకుంటారు. ఎవ్వరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడరు, చాలా కల్మషం లేకుండా ఉంటారు. అటువంటి ప్రజలు 28 సీట్లు ఇచ్చిన చోట ఎందుకు ఇటువంటి పరిస్థితి? కేవలం 56 నెలల్లో ఇంత వ్యతిరేకత రావడాన్ని ఎలా చూస్తారు? ఎక్కడ ఫెయిల్ అయింది అధికార పార్టీ? నమస్కారం మేడం. ఉత్తరాంధ్ర ప్రజలు ఆదరించిన, దెబ్బ కొట్టిన అది చాలా క్లియర్గా ఉంటారు మేడం. వాళ్ళు ఎంత అమాయకులు అంత షూట్ గా కూడా ఉంటారనమాట. ఈరోజు వైసీపీ పార్టీకి ఎందుకు ఈ వ్యతిరేకత వస్తుంది అని ఒకసారి ఆలోచించుకుంటే, వీళ్ళు ఉత్తరాంధ్రకి చేసింది ఏమీ లేదు మేడం. ఒకవైపు ఉత్తరాంధ్రకి రాజధాని, పరిపాలనా రాజధాని తీసుకొస్తామని చెప్తూ, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ఆ ముసుగులో వీళ్ళన్నీ కూడా దోచుకున్నాడు మేడం. విశాఖపట్నం చాలా విలువైన భూములు దోచుకున్నారు. దారుణంగా భయపెట్టి, అంటే పులివెందుల కల్చర్ తీసుకొచ్చారు. పులివెందుల కల్చర్ ఎందుకంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి ఫ్రాక్షన్ రాజకీయాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యం అనేది లేదు, కేవలం నియంత్ర పోకడలతో ఉన్నటువంటి వ్యక్తులు. ఇది ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఈ నియంత్ర పోకడల్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ జీర్ణించుకోలేరు ప్రజలు. ఇక్కడ ఏదైనా స్వేచ్ఛగా ఉండాలి, నువ్వు బ్రతుకు మేము బ్రతుకుతాం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే 2 చేతులతో ఆహ్వానించి వాళ్ళు ఒక మర్యాద ఇవ్వడంలో ఉత్తరాంధ్ర పెట్టిందే పేరు. అలాంటిది ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక్కసారి చూడనమాట. మీకు స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ వీళ్ళు ఒకవైపు అక్కడ పక్కన ఉన్న గంగవరం పోర్టుని ప్రైవేట్లకు అమ్మేసి ఒక ప్రైవేటైజ్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ వాటాన్ని, ఇంకోవైపు వచ్చి స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, మేమంతా కూడా పోరాటం చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటారు. ఒక్కసారి ముఖ్యమంత్రి వచ్చి అక్కడ మాట్లాడలేదు. ఎందుకు నమ్ముతారంటే, విశాఖపట్నానికి పేరు తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్, ఉత్తరాంధ్రకు పేరు తెచ్చినటువంటి స్టీల్ ప్లాంట్, సుమారు 5 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినటువంటి ప్లాంట్. ఎంతో మంది నిర్వాసితులు ఉన్నారు. ఈ రోజు చాలా దిక్కులేనటువంటి స్థితిలో ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అందరికీ కోపం ఉంది. అలాగే భూములు, దశబల భూములు కావచ్చు, ఎన్సీసీ భూములు కావచ్చు, రేడియన్స్ కావచ్చు, అలాగే సిపిసిఎల్సీ భూములు కావచ్చు, అలాగే ఇవన్నీ దోపిడీలు. ఎక్కడ పడితే అక్కడ దోపిడీలు.
ఇక విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ తీసుకున్నామంటే విశాఖపట్నంలో వీళ్ళు ఐఆర్ఆర్ రింగ్ రోడ్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టారు. రేపు చూడండి వీళ్ళు విఎంఆర్డీఏ విశాఖపట్నం మెట్రో రీజన్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా అడ్డగోలుగా మార్చి వీళ్ళకి అనుకూలంగా చేశారో ఇవన్నీ కూడా వస్తాయండి. ఇప్పుడు ఎంత దారుణం అంటే ఎప్పటికీ సాధ్యపడినటువంటి రోడ్డును పెట్టి ఈ సిబిసిఎన్సి భూములు ఏవైతే ఉన్నాయో దాని మీద 60 కోట్ల రూపాయలు టీడీఆర్లు కొట్టారు. 60 కోట్ల రూపాయలు, అందులో 11 కోట్ల రూపాయలు వీళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్కి వెళ్ళాయి వైసీపీ పార్టీకి. అంటే ఇన్ని దారుణాలు. ఇకపోతే ఉత్తరాంధ్రకి చేసింది ఏముందండి? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైందండి? అంటే అన్ని విధాలుగా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రని దగా చేసి ఏదో ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి మేము అచ్చేస్తాం ఇచ్చేస్తామని మోసం చేస్తూ 4.5 ఏళ్లగా వీళ్ళు పాలన సాగించారు. కనుక ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరు కూడా వీళ్ళు నమ్మేటువంటి పరిస్థితి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన్యం ప్రాంతంకి వచ్చి ఆయన మాట్లాడేటండి ట్యాబ్లు ఇస్తూ ఏం మాట్లాడుతున్నారండి? అసలు పిల్లలకి ఏం చెప్పారండి? కనీసం ఇంకిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. పిల్లలకి ఏం చెప్పాలండి? వాళ్ళ భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తూ వెళ్ళాలండి. అలాంటిది కాకుంటే ఏం చెప్తున్నాడు? నిన్న మాకు నవసకం యువగానం సందర్భంగా ముగింపు సందర్భంగా నవసకం మహాసభ పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నిల్చోబెట్టడానికి ఈ నియంత్ర పోకడల్ని పారదోడడానికి. కానీ ఆ సభ జరిగిన తర్వాత కూడా నిన్నటి నుంచి మంత్రులు బొత్స గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా నోరైతే చేసుకున్నారుగా, లోకేష్ బాగు చేయడానికి జనసేనని, లేకపోతే ఇప్పుడు కొత్తగా పొత్తు ఏంటి ఎప్పుడు వచ్చా ఉందని, అసలు నానా రకాలుగా అయితే నోరు చేసుకున్నారు కదా. అది విపరీతంగా కాదండి. ఉత్తరాంధ్ర నాయకులు కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టానుసారం వాళ్ళు నోరు పారేసుకుంటున్నారు. అసలు మీకెందుకు ఉరుకుపాటు? ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చారు కదా. ఆ సభ అసలు కనీ విని అడిగినటువంటి సభలు లక్షలాది మంది అక్కడ సభలో చూస్తుంటే అసలు నోరు కదలలేనటువంటి అసలు చూసి ఆనందం. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అసలు మాలాటోనే ట్రాఫిక్ లో 3 గంటలు హెల్డప్ అయిపోయాం. పోలీసు ఎక్కడ లేరండి. పోలీసు వారు ఎక్కడ కూడా ట్రాఫిక్ నియంత్రించలే. అంటే ఇన్ని అడ్డంకాలు పెట్టినప్పటికీ కూడా ఆ సభ అంత విజయవంతంగా సాగిందంటే లోకేష్ బాబు ఏదైతే యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశారో, ఇనీషియల్ గా లోకేష్ పాదయాత్ర ఎందుకు స్టార్ట్ అయిందంటే యువతకు భరోసా కల్పిద్దామని. యువగలం కాస్త ప్రజాగలంగా మారిపోయింది అక్కడ. కనుక ఈ రోజు ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అసలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఏదో ఎమ్మెల్యేలు మారిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటున్నారు. అసలు వ్యతిరేకత అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే. ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ఎలా ఉండాలండి? నిరంతరం ప్రజల్లో ఉండాలి. ఈయన ఎన్ని రోజులు బయటకు వచ్చాడండి? అధికారం కోసం నువ్వు ప్రజల్లో తిరుగుతావా 3 సంవత్సరాల పాటు? మరి ఈ రోజు ఎందుకు రావట్లేదు నువ్వు బయటికి? అంటే నువ్వు నియంత్రణ అనుకుంటున్నావా? నీ ఇష్టానుసారం మాట్లాడడానికి, లేకపోతే నీ ఇష్టానుసారం పరిపాలన సాగించడానికి? నువ్వు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. అసలు ప్రజాస్వామ్యం అంటేనే విలువలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారండి. దీనికి అసలు అవగాహన లేదు. సిగ్గుచేటు అన్నమాట. నేను మాట్లాడిన మాట చూడండి, స్కూల్లో అక్కడ ట్యాబ్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అదే ప్రతిపక్ష నేతల కోసం మాట్లాడతా పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలకి ఏం చెప్పాడు? ఏం చెప్పారు? ఆంధ్రజ్యోతి ఎప్పుడు చెప్పేదే కదా, మీరు దొంగలముట, మేము ఆంధ్రజ్యోతి చూడబాకండి. అది కాదు, 33,000 రూపాయలు పిల్లల మీద ఖర్చు పెడుతున్నాడంట. ఏం మాట అండి అది? 33,000 ఖర్చు పెట్టేటువంటి పిల్లల మీద ఒక ట్యాబ్ ఇచ్చి మనీ పిల్లల దగ్గరికి వెళ్ళి, అంటే ఏమాత్రం ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసలు ఈ రోజు అందరికీ ఉలుకుపోటు వచ్చిందండి. నిన్న సభ చూసి లోకేష్ బాబు గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు. నిన్న మాట్లాడిన మాటలు చూశారు కదా. ఈ రోజు చెప్తాను కదండి, భవిష్యత్తుకి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి నాయకుడు తయారు చేసింది యువగలం. ఈ రోజు యువగలం యువత కోసం, అసలు యువగలం అనేది ఎందుకంటే ఈ రోజు ఈ మాట ఎందుకంటే యువగలం కోసమే కదా వీళ్ళకి అందరూ కూడా ఈ కామర్స్ పాస్ చేస్తున్నారు. అసలు లోకేష్ బాబు అయితే దేనికి పని చేయరని చెప్పినటువంటి వాళ్ళే కదండి. ఏదైనా నాయకుడిని ఈ రోజు ఒక పరిపూర్ణమైన నాయకుడిని తీర్చిదిద్దింది యువగలం. ఆయన పాదయాత్ర ద్వారా యువతకు భరోసా కల్పిస్తూ యువత కోసం స్టార్ట్ అయింది. ఈ రోజు యువత అంతా కూడా పేదరికంలో, నిరుద్యోగంతో, అలాగే డ్రగ్స్ బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు భరోసా కల్పిద్దామని యువగలం స్టార్ట్ అయింది. ఈ రోజు ఎలాగైందంటే ఇది ప్రజాదళంగా మారిపోయింది. ఒక మంచి నాయకుడి ఇదంతా కూడా చూడలేక ఓడవలేక వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏదైనా సరే ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా
వైసీపీ నాయకులు గడిచిన ఈ 4 సంవత్సరాలుగా చేసినటువంటి దోపిడీలు కావచ్చు, ముఖ్యమంత్రి యొక్క దొంగ ఏదైతే కళ్ళబోలి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. సొంత పార్టీ ఎంపీకి సంబంధించిన కుటుంబ సభ్యులే కిడ్నాప్ అన్నదే ఎంత కలకలం రేపింది ఉత్తరాంధ్రలో, అందరూ చూశారు. ఒకసారి నేను జనసేనతో కూడా మాట్లాడి వస్తాను మీ దగ్గరికి. జనసేన నుంచి డాక్టర్ సందీప్ పంచుకర్ల ఉన్నారు. సందీప్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జస్ట్ 56 నెలల్లో బ్రహ్మరథం పట్టిన దగ్గరే ఇంత ఎదురైతే ఎందుకు వచ్చింది అంటే, మీరు కూడా అక్కడ స్థానికంగా ఉన్నారు. అసలు అంతకుముందు గత ప్రభుత్వంలో 2014లో కూడా మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం ఇష్యూ అది తెచ్చినప్పుడు కూడా మీరు పక్కనే ఉన్నారు, రీసెర్చ్ భాగంలో మీరు కూడా ఉన్నారు ఆ రోజులో. ఇంత ఉండి ఇన్ని చేసి జస్ట్ 56 నెలల్లో 28 స్థానాల నుంచి కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది ఎందుకు? చెప్పింది చేయలేదనా, లేదా ప్రజలు లేదు చేస్తున్నవన్నీ కూడా మోసమనా, లేకపోతే మాయ మాటల్లో మభ్యపెడుతున్నారనా, లేదా అక్కడ జరుగుతున్న స్థానికంగా ఇప్పుడు సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, లేకపోతే వీళ్ళందరి మీద వస్తున్న ఆరోపణలా, ఎట్లా చూడాలి? ఎందుకు ఇంత వ్యతిరేకత? కారణాలు ఏంటి? నమస్కారం చంద్రిక గారు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్న పెద్దలు పల్లా గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున నేను శుభోదయం తెలియజేస్తున్నాను. ముందుగా మీకు ఈ రోజు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేకంగా మా సమస్యల పైన మాట్లాడటానికి ఒక అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు మేడం. ఉత్తరాంధ్ర అనేది దాదాపు 34 నియోజకవర్గాల సమూహం, దాంతో పాటు కోస్టల్ లైన్ ఉన్న సమూహం, వివిధ వర్గాల ప్రజలు దేశం వ్యాప్తంగా కూడా నలుమూల ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యి అక్కడ జీవనాధారం, వాళ్ళ జీవనం సాగించుకునే ప్రాంతం. మరి అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరొచ్చినా స్వాగతిస్తారు, చాలా ప్రశాంతంగా ఉంటారు, చాలా అమాయకులుగా ఉంటారని చెప్పని ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నారు మేడం. ఎందుకంటే మీకు ఉడతా పంజాబ్ అని చెప్పి మీరు ఒక మూవీ చూసుంటారు హిందీలో. బోర్డర్ నుంచి డ్రగ్స్ వచ్చేస్తా ఉంటాయి. అవును మేడం, అక్కడ యువత అందరినీ కూడా మద్యం మత్తులో అంతా కూడా ఒక డ్రగ్ మాఫియా నడుస్తూ ఉంటుంది ఆ ఉడతా పంజాబ్ రాష్ట్రం అంతా కూడా. ఈ రోజు అలా అదే విధంగా ఉడతా ఉత్తరాంధ్ర అయిపోయింది ఈ వైసీపీ పాలనలో. ఎక్కడ చూసినా కూడా విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని చెప్పని, రాష్ట్రానికి రాజధాని చేస్తానని చెప్పని, దేశానికి డ్రగ్స్ రాజధాని చేస్తారు విశాఖపట్నాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి నేను మీకు రాష్ట్రానికి అని చెప్పని చూడండి, దేశానికి కూడా చేసేసానని చెప్పని గర్వపడమంటారు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ విశాఖపట్నం కానివ్వండి, ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా కానివ్వండి, అదే శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, ఇక్కడ ప్రాంత ప్రజల బాధలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండే భూములు, లేదంటే కనుక ఇక్కడ ఉండే ప్రజల బాధలు ఏ విధంగా తయారయ్యాయి అంటే, ఈ రోజు క్రైమ్ రేట్ పెరిగిపోయింది మేడం విశాఖపట్నంలో. మహిళలపై జరిగే దాడులు, లైంగిక దాడులు, మహిళలపై రేప్ కేసులు కానివ్వండి, వాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలు కానివ్వండి పెరిగిపోయినాయి మేడం విశాఖపట్నంలో. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఉషోదయ లాంటి ప్రాంతం, విశాఖపట్నం ఉషోదయ లాంటి ప్రాంతంలో ఒక బార్ ఉంది. ఆ బార్ లో దాదాపు ఒక 4 నెలల సమయంలో 3కు పైగా హత్యలు జరిగినాయి అక్కడ నడి రోడ్డు పైన, హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే మేడం, మాస్టర్ ప్లాన్ లో లేని విధంగా మనకి ఈ విశాఖపట్నంలో ఒక మాస్టర్ ప్లాన్ వేసి, మాస్టర్ ప్లాన్ లో లేని విధంగా రోడ్లు తిప్పేయగలుగుతారు వీళ్ళు. 200 అడుగులు రోడ్లు వేయగలుగుతారు, రిషికొండకు బోడిగుడ్డు కొట్టగలుగుతారు నాయకులు, వైసీపీ నాయకులు. కానీ విశాఖపట్నంలో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడే ఒక చిన్న బ్యారికేడ్ ని తీపించలేకపోతున్నారు మన ఎంపీ గారు కూడా. ఎందుకంటే ఆయన ఒక కన్స్ట్రక్షన్ సైట్ కి వాస్తు కోసం ప్రజలు 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకురావాల్సి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలని అదే అవుతుంది, లేదు మనకి పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే అదే యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. మన ఎంపీ గారు స్వయంగా ఆగస్టు నెలలో 13వ తారీఖుని తీసుకెళ్లి ఒక లెటర్ హెడ్ ఇచ్చారు, ఈ బ్యారికేడ్ ని తీయండి, నాకేం సమస్య లేదు అని చెప్పారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేశారో ఒక కంటి తుడుపు చర్య కింద, ఈ రోజు కూడా ఎంపీ స్థాయి వ్యక్తి ఒక రోడ్డు మీద బ్యారికేడ్ తీపించలేకపోతున్నాడు. కానీ వైసీపీ నాయకులు కోరుకుంటే మీకు వైజాగ్ లో మాస్టర్ ప్లాన్లు మారిపోతాయి, పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టేస్తారు, రిషికొండకి బోడిగుండు కడతారు, మా ఎర్రమట్టి దెబ్బల్లో మట్టిని తరలించుకుపోతారు. మేడం విశాఖపట్నానికి సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి ఎందుకు నిధులు ఇవ్వట్లేదు మేడం? ఇక్కడ ఉండే రైతులు కానివ్వండి, లేదు ఇతర ప్రాంత ప్రజలు కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, పంటలకు నీళ్లు రావాలన్నప్పుడు ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి చాలా ముఖ్యమైనది, ఎందుకు ఇవ్వట్లేదు? మా భీముల నియోజకవర్గంలో మరి పంచగ్రామాల సమస్య కొన్ని ఏళ్లగా ఉంది. రైతుల్ని కబ్జాదారులు అని చెప్పి అంటున్నారు, వాళ్ళు ఇళ్లు కట్టుకొని ఇవ్వట్లేదు, ఇళ్లు రిపేర్లు చేసుకుని ఇవ్వట్లేదు. మరి పంచగ్రామాల సమస్య ఎందుకు ఈ రోజుకి పరిష్కారం కావట్లేదు? భీమిలీలో ఐటీ సెజ్ ఉంది, ఒక ఐటీ కంపెనీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు మేడం? 2.5 లక్షల స్క్వేర్ ఫీట్ ఉన్న మిలీనియం టవర్స్ ని ఈ రోజు మేము ప్రభుత్వం కోసం వాడుకుంటాం, ప్రభుత్వ భవనాల కోసం వాడుకుంటాం అని చెప్పంటే మరి యువత ఎక్కడికి పోవాలి? ఇక్కడ పూర్తిగా ఐటీ రంగాన్ని కుదేలు చేసింది. ఉన్న ఐటీ సంస్థలు కూడా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. లూలు లాంటి సంస్థలు ఇంకొకసారి మేము ఆంధ్రప్రదేశ్ కు రాము అని చెప్పని వెళ్ళిపోయారు. మరి ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ గారు ఆ రీసెర్చ్ టీమ్ లో నేను ఒక భాగంలో ఉన్నాను. ఉద్దానం సమస్య ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెలికి తీసి బయటకు తీసినప్పుడు అక్కడ ప్రాంత ప్రజల సమస్యలు మేము
హార్వర్డ్ నుంచి డాక్టర్ని తీసుకొచ్చి రీసెర్చ్ నెఫ్రాలజిస్ట్ తీసుకొచ్చి ఒక రీసెర్చ్ మనకు ఒక సింపోజియం, మెడికల్ సింపోజియం పెట్టి ఆ రిపోర్ట్ ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి ఇచ్చినప్పుడు ఆయన స్వాగతించారు, ఆ రిపోర్ట్ ని తీసుకున్నారు, మేము చెప్పింది విన్నారు. అక్కడ ఎంతో కొంత మనకి వాటర్ ప్లాంట్స్ గానీ పెట్టే ప్రయత్నం చేశారు. మరి మొన్న స్టార్ట్ చేస్తాను అంతా నేనే తెచ్చేసాను అన్నారు కదా మేడం. మీకు ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది 2000 పాత గవర్నమెంట్ అంటే 2009, 2018, 2019 సమయంలోనే మీకు మనకి భూ సమీకరణ చేసి కొంత నిధులు కేటాయించారు. 4.5 ఎకరాలు భూ సమీకరణ చేశారు ఒక రీసెర్చ్ సెంటర్ కోసం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించిన రిషికొండలో ప్యాలెస్ ని 6 నెలల్లో నిర్మించేశారు పైన. మీరు చూసుకుంటే కనుక ఇప్పుడు అద్భుతమైన ప్యాలెస్ అయిపోయింది రిషికొండ అంతా కూడా. అలాంటిది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2019లోనే ల్యాండ్ అలాట్మెంట్ అయిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 4.5 ఏళ్ళు ఎందుకు పట్టింది మేడం ఓపెన్ చేయడానికి? ఒక 200 పడకల హాస్పిటల్ ఎందుకు మేడం 4.5 ఏళ్ళు పట్టింది ఓపెన్ చేయడానికి? ఆల్రెడీ సైట్ మళ్ళీ కేటాయించింది భూ సమీకరణ చేసిన ప్రాంతంలో. అది కూడా ఎలక్షన్ స్టార్ట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మేడం. ఈ రోజు మేము కొత్తగా ఏమీ చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019లో ఆయన రోడ్ షోలో గానీ పాదయాత్రలో గానీ ఏవైతే మాట్లాడారో వాటిని తిరిగి చెప్తే సరిపోతుంది. 6 నెలలకు ముందు కనుక కొడితే, ఎన్నికలకు 6 నెలల ముందు కనుక టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు అని చెప్పి అన్నారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో సగాన్ని తీసేసి మరి 3 నెలలకు తీసుకొచ్చారు. కాదు, ఆ రోజు భోగాపురం అప్పుడు కూడా 2 ఎకరాలు చాలు, 2 ఎకరాలు ఎందుకన్నారు? మరి అవే వెళ్లి శంకుస్థాపన చేస్తున్నారు. ఒకటి అయితే మీరు అడుగుతున్న ప్రశ్నలు టీడీపీ గాని, జనసేన గాని, లేదా మీడియా లేవనెత్తుతున్న అంశాలు గాని, ప్రజల్లో వస్తున్న అంశాలు గాని, ఇవి వాళ్ళు సమాధానం చెప్పట్లేదు కదా. టీడీపీ జనసేన పొత్తును టార్గెట్ చేస్తున్నారు. అసలు జనసేన బతికించడానికి జనసేన పుట్టిందే టీడీపీని బతికించడానికి అని అంటున్నారు. లోకేష్ నాయకుడు నిన్న అన్ని నోరు చేసుకున్నారు కదా వాళ్ళంతా. ప్రజల్లోకి చిచ్చు పెడతానికి లేదా మీ పొత్తుని ఎలా గొడవ పెట్టి విచ్ఛిన్నం చేయాలన్న దాని మీదే వెళ్తున్నారు. మేడం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా ఉన్నారు మేడం. ఈ వైసీపీ పార్టీ అనేది ప్రజా ఆదరణతో వచ్చిన పార్టీ కాదు. 2019లోనే కేవలం ఓట్ల చీలిక వల్ల, నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓట్ల చీలిక వల్ల వచ్చిన పార్టీ ఈ వైసీపీ పార్టీ. దీనికి ప్రజాదరణ లేదు, ప్రజల్లో బలం లేదు, ఇవేమీ లేవు మేడం. దానికి ఉదాహరణ మా భీమిలి నియోజకవర్గమే. మరి భీమిలి నియోజకవర్గంలో 2019లో నేను పోటీ చేసినప్పుడు నాకు దాదాపు 25,000 ఓటింగ్ వరకు వచ్చింది. ఆ రోజు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వేశారు, కొత్త యువకునైనా సరే నమ్మి వేశారు. మరి ఆనాడు దివంగత నేత సభాహరి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తే 92,000 పైచిలకు ఓట్లు పడినాయి. రెండు కలుపుకుంటే కనుక మీకు అక్కడికే 10,17,000 ఓటింగ్ కనిపించింది మేడం. వైసీపీ అవంతి శ్రీనివాస్ గారు గెలిచింది ఎంత మేడం? ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 101,000 ఓట్లు. మరి ఇక్కడ కనుక ఓట్లు చీలకుండా ఉంటే 117,000 మంది వైసీపీ పార్టీ మాకు వద్దు అని చెప్తుంటే 101,000 మంది మాత్రం వైసీపీ కావాలని అడిగారు మా భీమిలి కాన్స్టిట్యున్సీలో. ఏమైంది? ఈ రోజు ఓట్లు చీలిపోవడం వల్ల గెలిచిన పార్టీ వైసీపీ పార్టీ. మా భీమిలి లాంటి ప్రాంతాలు అనేక ఉన్నాయి రాష్ట్రంలో, ఇలా ఓట్లు చీలిక వల్ల గెలిచిన పార్టీ. మీకు వైసీపీ ఎప్పుడు కూడా ఒక పేక మెడ లాంటిది మేడం. 151 అంతస్తులున్న ఒక పేక మెడ లాంటిది. ఒకసారి ఒక చిన్న గాలివాన వచ్చినా ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగా ఊపిరి తీసుకుని బయటికి వదిలినా కూడా ఆ పేక మెడ కూలిపోవడం తథ్యం. అది పెద్ద అంటే రూట్స్ ఉన్న పార్టీ కాదు మేడం, కింద ఒక మహావృక్షం కాదు, అది కింద వేర్లు బలంగా ఉండడానికి. అది ఒక పేక మెడ లాంటిది. గాలి గనక గట్టిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఊదితే, మా ఉత్తరాంధ్ర ప్రజలు తలుచుకుంటే ఆ 151 సీట్లు అనేది కూలిపోవడం చాలా అంటే ఇప్పటికీ కూడా ప్రజలు హామీలు నెరవేర్చలేదనా, లేకపోతే జరుగుతున్న దమనకాండ లేదా ఆ ప్రాంతాల్లో దోచుకుంటున్న దోపిడీ గురించా? ఎట్లా, ఏ బేసిస్ మీద ఇంత వ్యతిరేకత? మేడం ఉత్తరాంధ్రలో ఎప్పుడు కూడా ఇలాంటి క్రైమ్ రేట్ మేము ఎప్పుడు చూడలేదు మేడం. ఎందుకంటే వీళ్ళు పథకాలు అని చెప్పి అంటున్నారు, పథకాల్లో కూడా లబ్ధిదారులు ఎక్కడున్నారు మేడం? పేరుకు పథకాలు చూపిస్తున్నారు తప్ప లబ్ధిదారులు ఎక్కడ ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ పోతున్నారు. ఈ రోజు పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు చెప్పండి మేడం? 3,000 చేస్తున్నారు జనవరి నుంచి అని చెప్పి అంటున్నారు. ఇక నుంచి ప్రతి ఏటా 3,000 అని చెప్పి అంటున్నారు. ఎన్ని నెలలు ఉన్నాయి మేడం ఇంకా ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ప్రతిపక్షాలు ఆంధ్రజ్యోతి చెప్తున్న లెక్కలు తప్పని చెప్పారు నిన్న. మేడం నిన్న మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారు పెన్షన్ సిస్టమ్ గురించి వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారనే విధాన్ని క్లియర్ గా నెంబర్స్ సహా బయటికి చెప్పారు. అది మాకు గవర్నమెంట్ ఇచ్చిన డేటా. ప్రతిసారి కూడా ఏబిఎన్ పత్రికను గానీ లేదా ఇతర పత్రికలు గానీ ఇతర పార్టీలు గానీ మీరు తప్పు అని చెప్పి అంటున్నారు తప్ప మరి ఆయన ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆయన సాక్షి చదువుతారా? పోనీ సాక్షిలో ఆయన రాస్తున్నారు నిజాలా? ఒక డిబేట్ కి రమ్మని చెప్పండి. పూర్తిగా అబద్ధాలమయంగా కేవలం వైసీపీ పార్టీ. మేడం మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు వైజాగ్ లో జరుగుతున్న మోసం ఏ విధంగా ఉందంటే, అంటే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరు మేడం. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, చిరు వ్యాపారులు ఉంటారు కదా మేడం, బడ్డీ కొట్లు పెట్టుకుని, టీ షాపులు పెట్టుకుని, చిన్న పాన్ డబ్బాలు పెట్టుకుని బతికే ఉంటారు కదా మేడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ అమ్మేవాడు ఏం చేస్తాడు? షాపుకు వాళ్ళ పేరు పెట్టుకుంటారు, షాప్ లో ఏం అమ్ముతున్నావో రాసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మేడం? జగనే మా నమ్మకం, నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పని ఒక సైన్ బోర్డు, అంటే మనకి గ్లో బోర్డు అనమాట, లైటింగ్ గ్లో బోర్డు
అది తీసుకువెళ్ళి షాప్ పైన ఇది పెట్టుకోవాల్సిందే, ఇది కనుక పెట్టుకోకపోతే మీ బడ్డీని తీసేస్తాం, లేదంటే మేము వ్యాపారం చేసుకునేమో, మిమ్మల్ని ముందుకు సాగనేమో అని చెప్పని వాళ్ళ షాప్ పేరు ఉండదు ఇంకెక్కడ కూడా. వైజాగ్ లో చిన్న చిన్న బడ్డీలు చూసుకుంటే కనుక మీరు 4,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళతో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సంతకం బలవంతంగా పెట్టించుకుని, ఎందుకంటే వ్యాపారస్తులు మేడం వాళ్ళు, మనకి రోజు వాళ్ళకి వ్యాపారం జరగకపోతే కనుక నెక్స్ట్ రోజుకి వాడికి తినడానికి తిండి ఉండదు. చిన్న చిన్న వ్యాపారస్తులు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ బ్రాండింగ్ చేసుకుంటున్నారు. నువ్వే మా నమ్మకం జగన్ అని సైన్ బోర్డులు పెడుతున్నారు ప్రతి వ్యాపారస్తునికి కూడా. అసలు చిరు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పొట్టకొట్టడం మేడం? ఎవరన్నా చెప్పగలుగుతారా? లేదు జగన్ మా నమ్మకం కాదు అని చెప్పి చెప్పగలుగుతారా? నోరు మూసుకుని వాళ్ళకి కానీ మాట్లాడాలన్న ధైర్యం కూడా తెచ్చుకోలేక భయంతో ఆ సైన్ బోర్డుని తీసుకుని షాప్ పైన పెట్టుకుంటున్నారు. అంటే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేస్తున్నారు. చూసారా, మీ తలక ఎటు తిప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఈ వైసీపీ పార్టీని క్లియర్ గా ఉత్తరాంధ్ర నుంచి తరిమి కొడడం ఖాయం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గత కొన్ని రోజుల నుంచి కూడా మొత్తం టోటల్ ఏపీలో ప్రాంతాల వారీగా చూస్తే డెఫినెట్ గా ఈసారి అధికార పార్టీకి ఎదురైతే రాయలసీమలో కానీ ఎక్కడెక్కడ క్లీన్ స్వీప్ చేసిందో అన్ని చోట్ల కూడా ఎదురైతే అది ఉత్తరాంధ్ర కూడా మినహాయింపు కాదు అనేది ఒకటి అంతర్గత సర్వేల్లో వస్తున్న అంశాలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేల మార్పు ఇవన్నీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 34 స్థానాల్లో 28 వైసీపీకి వచ్చినా ఈసారి ఆ పరిస్థితి ఉండదు. టీడీపీ జనసేన పొత్తు. గోదావరి జిల్లాల్లో కూడా ఈసారి పరిస్థితి అలాగే ఉందనేది అన్ని చోట్ల వినిపిస్తున్నప్పుడు ఈ ఉత్తరాంధ్ర పరిస్థితి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు? ప్రతిపక్షాలకు ఎలా ఉండొచ్చు? అధికార పార్టీకి ఎలా ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రని 3 రాజధానులు భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తాము అని చెప్పిన తర్వాత, నేను వచ్చేస్తున్నాను 10 సార్లు చెప్పిన తర్వాత ఆల్రెడీ ఒక మహా ప్యాలెస్ ఒకటి ఆయన కోసం రెడీ చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టు వస్తున్నాడేమో అన్నది అందరికీ అర్థమైన తర్వాత, అంటే కాసేపు ఉగాది అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, మొత్తం క్యాలెండర్ లో ఉన్న పండుగలన్నీ చెప్పారు. సరే ఏదైనా కానీ మొత్తానికి ఈయన రావడానికి ఫిక్స్ అయ్యాడు అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు అర్థమైన తర్వాత, ఉద్దానంలో ఒక కిడ్నీ సెంటర్ రీసెర్చ్ సెంటర్ ని ఓపెన్ చేసిన తర్వాత, మళ్ళీ నిన్న ఒక ట్యాబుల్ పంపిణీ కార్యక్రమం చేసిన తర్వాత, ఇవన్నీ జరుగుతుంటే మొన్న ప్రతిపక్షాల వాళ్ళు పెట్టిన యువగళం ముగింపు యాత్ర ఎంత సక్సెస్ అయిందో అది ఈయనకి జవాబు చెప్పేసింది. మీరు ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చేసేసాము అని చెప్పిన తర్వాత కూడా మా రెస్పాన్స్ ఇదయ్యా అని చెప్పి ఆ ఏదైతే యోగాళం పాదయాత్ర ముగింపు సభ జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే చోట ఒకే స్టేజ్ మీద ఉండి ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంది అనేది చెప్పేసి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళు చుట్టుపక్కలతో కలిసి ఆటోలో వెళ్దామని ఆ యోగాలంకి వెళ్దామని చెప్పి వెళ్ళి సగం దూరం కూడా వెళ్ళిన తర్వాత సగం దూరం కూడా వెళ్ళా, అక్కడి నుంచి వెళ్ళే అవకాశమే లేదు. అప్పటికే అంతమంది నిండిపోయారు. అక్కడ గ్రౌండ్ లో నిండిపోయి, రోడ్లు నిండిపోయి, అసలు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత మంది జనం కనబడిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి, అలాగే విజయనగరంలో మా చుట్టాలు హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు వైజాగ్ వచ్చి గరీబ్రథ్ ఎక్కాల్సిన వాళ్ళు బస్సులో వెళ్దాం అంటే అవకాశం లేదు. ఆల్మోస్ట్ విజయనగరం సుమారు దాకా కూడా అన్ని ఆగిపోయినాయి, అంతమంది జనాలు. వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని ట్రైన్ లో వెళ్ళారు. అంటే చూడండి ఎంత రెస్పాన్స్. ఒకవైపు విజయనగరం వైపు, ఒకవైపు శ్రీకాకుళం వైపు, ఒకవైపు వైజాగ్ వైపు, 3 వైపులా కూడా జనమే జనం. అంటే పార్టీ ఏదనేది నేను మాట్లాడట్లా, ప్రతిపక్షాలు చేస్తున్న ఒక సభకి ఈ స్థాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే అది అధికార పార్టీ మీద ఇస్తున్న మ్యాండేట్. ఇది గమనించాలి. ఎన్ని రకాల భాష్యాలు చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ రాకపోతే ఆ జనం రాదా తెలిసే టీడీపీ వాళ్ళు అతను తెచ్చుకున్నారు ఈ కూడా అన్నారు కదా బొత్స గారు. జనం రాకపోతే ఒక మాట అంటారు, అసలు జనమే రాలేదంటారు. జనం వస్తే వాళ్ళ వల్ల వచ్చారంటారు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే వెళ్ళి ఆయన జనం వచ్చారంటే నీకు ఓట్లు వేయరంటారు.
నీకు జనం వస్తారు కానీ నీకు ఓట్లేరంటారు. ఉమ్, అందువల్ల ఏంటంటే వీళ్ళు అంటానికి ఏముంది, ఒక పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే లక్షలాది మంది జనం వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అర్ధరాత్రి వరకు వెయిట్ చేస్తున్నారు, ఈయన లోకేష్ గారు వెళ్తే గన్నవరం ప్రాంతంలో తెల్లారగట్ట దాకా కూడా జనం ఉన్నారు. వచ్చి ఆర్తలు ఇచ్చారు. ఇవన్నీ చెప్పట్లేదా? ఇవన్నీ చెప్పట్లేదు. మీ సభలు ఎలా జరుగుతున్నాయి? మీ సభలు ఎలా జరుగుతున్నాయి? అలాంటి వాళ్ళని చూసేది అదే. అక్కడ ఉన్న వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనేది కాదు. మీ సభలకు వస్తున్న రెస్పాన్స్ మేము చూస్తున్నాం. ఉమ్, అక్కడ తెలుగుదేశం వాళ్ళకేమో అర్ధరాత్రి దాకా ఉంటున్నారు, తెల్లారగడ్డ దాకా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటేనేమో లక్షలాది మంది వస్తున్నారు. మీరు వస్తుంటే ఎక్కడికక్కడ వస్తుంటేనేమో మీరు మాట్లాడుతుండగా జనాలు గోడలు దూకేసి వెళ్ళిపోతున్న విజువల్స్ అన్ని వస్తున్నాయి. ఇది మా అలాంటి వాళ్ళని చూసే. దీన్ని బట్టి మేము ఒక అంచనా వేస్తాం ఆ పార్టీ ఏదనేది కాదు. సో ఇది ఈ రెస్పాన్స్, ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అనేది అంటే వ్యతిరేకతకి ఇదంతా నిదర్శనం ఖచ్చితంగా. 100% అదే కదా. మీరు మర్నాడు వచ్చి ట్యాబులు పంచుతున్నారంటే ఆ ఏరియా నుంచి లక్షలాది మంది ప్రతిపక్షం సభకి వెళ్ళారంటే ఏంటండి అర్థం? 4 రోజుల క్రితం మీరు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశాను నేను అన్ని గొప్పగా చెప్పిన తర్వాత ఆ ఏరియా నుంచి లక్షలాది మంది ఆ సభకి వెళ్ళారంటే, ప్రతిపక్షాల సభకి వెళ్ళారంటే ఏంటి అర్థం? సో అందువల్ల మీరు చెప్పేదంతా కూడా ప్రజలు వింటున్నారు తప్ప మిమ్మల్ని నమ్మట్లేదు. నేను విన్నాను అన్నారు కదా, అదంతా అబద్ధం అని చెప్పి ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. కారణం చెప్తా నేను. మీరు బటన్ నొక్కారు, ఓకే డబ్బులు వచ్చినాయి, సరే ముందో కాస్త వెనకాలో ఏదో డబ్బులు వచ్చినాయి, ఓకే ఫైన్. కానీ దానికి ఎంత మేము మూల్యం చెల్లించాల్సి వస్తుంది? మీరు ఇచ్చే ఒక 1000 రూపాయలకి మేము ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది? ఇంట్లో కూర్చుంటే కరెంటు బిల్లు కనబడుతోంది, ఇంటి బయటకు వస్తే గోతులు రోడ్డు కనబడుతోంది. సరే పోన్లే ఈ రెండు ఇలాగున్నాయనుకుంటే ఇంట్లో నిరుద్యోగంగా ఉన్న కుర్రాడు కనబడుతున్నాడు, డిగ్రీ చేసేసిన కుర్రాడు ఖాళీగా తిరుగుతూ, వాడేమో చివరికి ఎలా తయారయ్యాడంటే డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళని తన్నే పరిస్థితి, బయటికి వెళ్ళి ఆడపిల్లల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనం చూసాం. అక్కడ విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో ఏ విధంగా జరుగుతుందో మనందరం చూసాం. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ డ్రగ్ అడిక్ట్స్ ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అనేది. ఆయన ఇందాక క్రైమ్ రేట్ చాలా హై ఉందండి వైజాగ్ లో, ఇది కూడా చాలా ఒక కారణం అని. ఆ మధ్య సంపద దోచుకోవడం, మద్యం, ఇసుక, ఎర్రబట్టి దిబ్బలు కూడా ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి మరీ చూపించారు భీమిలీలో ఆ ప్రాంతాల్లో. సహజ వనరుల దోపిడి. అందువల్ల ఇంట్లో పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. నెలకి అంతకు ముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా కనబడుతోంది. నువ్వు వచ్చే 1000 రూపాయలకి మేము 10,000 రూపాయలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సరే విశాఖపట్నం ప్రాంతాన్ని మీరు రాజధాని చేస్తా అన్నారంటే తీరా చూస్తేనేమో ఇక్కడ అంతానేమో కబ్జాల పర్వం అయిపోయి రోజు కబ్జాలే కదా. వాటి గురించి రోజు పుంకాలుగా పేపర్లు వస్తున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్ గా మీరు చేస్తున్న దానికన్నా కూడా, మీరు పాజిటివ్ గా చేస్తున్న దానికన్నా కూడా, మీరు ఈ సమాజానికి, ఈ ఒక కుటుంబానికి, ప్రతి ఒక్కరిని అడుగుతారు మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి అని చెప్తారు. అందరూ కూడా మీ మాట జాగ్రత్తగా విని బేరీ చేసుకుంటున్నారు. మీరు మాకు ఇస్తున్న, మీ వల్ల మేము పొందిందంత, మేము మీ నష్టపోయిందంత అనేది ఖచ్చితంగా బేరీ చేసుకుంటున్నారు. అందుకనే ప్రతిపక్షాలకు ఇంత రెస్పాన్స్ వస్తుంది. మీరు చెప్పిన దాన్ని చేసిన దానికన్నా కూడా మీరు ఒక కుటుంబానికి చేసిన నష్టం, ఒక వ్యక్తికి చేసిన నష్టం, ఈ సమాజానికి చేసిన నష్టం, కాలం పాటు ఇప్పుడు టీడీపీ 4 దశాబ్దాల పార్టీ, ఇన్నాళ్ళు చూసినప్పుడు అవన్నీ కంచుకోటలుగా ఉన్నప్పుడు మొన్న ఒక టర్మ్ వీళ్ళకి చూద్దామని ఇచ్చినప్పుడు ఒక్క టర్మ్కే ఇంత డీలా పడిపోవడం అంటే స్వయంకృతాపరాధాలా, లేకపోతే ఏం జరిగినా మనం మభ్య పెట్టచ్చలే, ఏం చేసినా వింటారులే, వాళ్ళని నమ్మకండి వీళ్ళని నమ్మకండి, చిచ్చులు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఇవన్నీ వర్కౌట్ అయ్యేదట్లేవా? స్వయంకృతాపరాధం ఒక్క టర్మ్ కి ఇంత డీలా కారణం ఏంటి అంటే అన్ని కలిపే. ఇప్పుడు అది కాకుండా వీళ్ళు క్లియర్ గా చెప్పారు, మా ఓటర్లు, ఇందాక మీరు కూడా గుర్తు చేశారు, వీళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు కాదన్నారు ఆ కంపెనీ అంతా. ఎమ్మెల్సీ అప్పుడే ఒక మాట చెప్పేశారు, బాబు ఇది పరిస్థితి, నువ్వు ఇస్తున్న డబ్బులు మాకు ఏ మాత్రం గిట్టుబాటు కావట్లేదు, మేము నష్టపోయేది ఎక్కువగా ఉంది, అందువల్ల నువ్వు మాకు వద్దు అని చెప్పారు. అయినా సరే అప్పుడు ఏం చెప్పారు, వీళ్ళు మా ఓటర్లు కాదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత కూడా నిన్న ప్రతిపక్షాల దానికి అంతమంది జనం వచ్చారు. ఈ రెండు పక్కన పెడితే మా ఓటర్లు ఎవరు అన్న దానికి నిన్న ఒక ఉదాహరణ చూపించారు. నిన్న మొన్నలో ఈయన యేసుక్రీస్తుగా, జగన్మోహన్ రెడ్డి గారిని యేసుక్రీస్తు లాగా చిత్రించి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. అంటే ఏంటి, ప్రజల్ని గొర్రెలు చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలు గొర్రెలు కాదు. మీరు యేసుక్రీస్తు అని మీరు భ్రమలో ఉండొచ్చేమో తప్ప
మిమ్మల్ని నమ్మేంత గొర్రెలు ప్రజలు కాదు. మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ వర్గం కూడా మత రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ వర్గం కూడా గొర్రెలు కాదు, వాళ్ళకి ఆలోచించే కెపాసిటీ ఉంది. నిజమైన యేసు ప్రభు ఏం చెప్పాడు, అసలు మీరు చేస్తున్నది ఏంటి, ఈ రెండింటిని వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే మత రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కుల రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మా ఓటర్లు వేరే మత రాజకీయం అంటున్నారు. అసలు ప్రాంతం విడిపోవాలని ధర్మాన్ ప్రసాద్ గారు అన్నారు. అసలు ఇంకో చర్చ ఉంది అప్పట్లో, మంత్రి గారికి అక్కడ 1000 ఎకరాలు ఉందంట, ఆ రియల్ ఎస్టేట్ నేపథ్యంలోనే విడిపోవాలన్నదాన్ని కూడా ఆ మధ్య ప్రచారాలు జరిగినాయి. దానికోసమే ప్రాంతం విడిపోవాలంటున్నారు అనేది ఒక మంత్రి గారికి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. పేరెందుకు గాని ఇప్పుడు ఆ మంత్రి గారే నేను పోటీ చేయని ముర్రం అంటున్నాడు. అదే మంత్రి గారు ఇక నేను పోటీ చేయను బాబు, నేను రిటైర్ అయిపోతాను అంటాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఓడిపోతారు అని క్లియర్ గా తెలుస్తోంది. అన్ని ఎక్కడ సర్వేలు చేసినా ఓడిపోతారు అని తెలుస్తోంది. ఇంత బతికి ఏదో ఇంటర్ని కలిపోయినట్టు ఎందుకులే అని చెప్పి నేను ఇక పోటీ చేయనులే అని చెప్పేస్తున్నారు. మరి ఎంత మంత్రి గారు, మరి ఎంత గొప్ప మంత్రి గారు కదా, మరి ఎందుకు పోటీ చేయనని వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. మీరు మత రాజకీయం చేసినా, కుల రాజకీయం చేసినా, లేకపోతే మీరు ఓటర్ లిస్టులన్నీ కూడా కొన్ని మార్చారని అనుమానాలు చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఏం చేసినా కూడా ప్రజల మ్యాండేట్ మీకు కరెక్ట్ గా చెప్తున్నారు. దీన్ని పరిశీలించండి, పల్స్ చూడండి, ప్రజల పల్స్ ప్రతిపక్షాల వైపు ఎలా ఉంది, మీ వైపు ఎలా ఉంది చేసుకుంటారన్నది కూడా పాయింట్. ఆ పాయింట్ మీద కూడా అందరూ కొంత చర్చ చేస్తున్నారు. ఒకసారి టీడీపీ జనసేనతో కూడా బ్రేక్ తర్వాత ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. పల్లా శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీ ముగ్గురు ఆ ప్రాంతానికి సంబంధించి స్థానికంగా జరుగుతున్న అంశాలు, వ్యతిరేకత పాయింట్స్, మొన్న జనం వచ్చిన తీరును ఆయన విశ్లేషించడం, లేదా ఈ 56 నెలల్లో పరిపాలనలో ఉన్న లోపాలన్నీ చెప్పినా ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఏమంటున్నారు, మేం మంచి చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు మీరంతా, యజ్ఞంలో మాంసం మొక్కలేస్తున్నారు. నిన్న అదే కదా అన్నారు, యజ్ఞంలో మాంసం మొక్కలేస్తున్నారు, ఎక్కడైనా సరే రెడ్ బుక్ ఏంటి బ్లూ బుక్ ఉండాలి ప్రజాస్వామ్యంలో అని నారా లోకేష్ గారు అనేశారు. మీరు ఈ చెప్తున్న నెగటివిటీ అవన్నీ కూడా ప్రజల్లో వెళ్తున్నా కనిపిస్తున్నా ఇన్ని ఎగ్జామ్స్ కనిపించట్లేదా, లేకపోతే ఇంకా ఏదైనా మన దగ్గర మ్యాజిక్ మంత్రదండాలు ఉన్నాయి వాటితో బయటపడదామని చెప్పే ప్రయత్నమా, లేదా మేకపోతు గాంభీర్యమా? మేడం, నేను ఇందాక ఒక మాట అన్నా, వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన. ఎందుకంటే ఇక్కడంతా కూడా గడిచిన 4.5 సంవత్సరాలుగా ఒక్క నియంత్రణ తాడేపల్లి ప్యాలెస్ నుంచే పాలన అంతా సాగిందండి. ఇక్కడ మంత్రులున్నా, ఎమ్మెల్యేస్ ఉన్నా వాళ్ళు డమ్మీలుగా పెట్టి వాళ్ళు దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకంటే ఆదినాయకుడు మొత్తం అంతా దోచేసుకుంటాడని చెప్పేసి వీళ్ళు ఉంది, అరే మాకు కూడా కావాలని చెప్పేసి వీళ్ళ స్థాయిలో వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. కానీ మొత్తం అంతా కూడా ఒక సెంట్రలైజ్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ అంటారు, కానీ సెంట్రలైజ్ గా పాలన సాగుతుంది. సో ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారంటే వ్యతిరేకత అంతా కింద వాళ్ళ మీద ఉంది, మా మీద కాదని అనుకుంటారు. కానీ అసలు వ్యతిరేకత అంతా ముఖ్యమంత్రి పైన. వ్యతిరేకత అసలు ఎమ్మెల్యేల మీద ఎలా ఉంటది? నువ్వు గడపకి వెళ్ళు అంటే బ్యాగులు పుచ్చుకుని వెళ్ళారు, స్టిక్కర్లు అంటే వెళ్ళారు, పుస్తకాలు ఇచ్చి రిజిస్టర్ లో నోట్ చేయండి అంటే వెళ్ళారు. వాళ్ళు చెప్పింది చేశారు కదా, చెప్పింది ఎవరు? కాదు మేడం, తిరగంది ఎవరు? ముఖ్యమంత్రి బయటకు వస్తే దీల వస్తుంటే పరదాలు కట్టుకుని వస్తున్నాడు. చెట్లు ఏమైనా ఉన్నాయంటే చెట్ల మీద ఎవరైనా ఎక్కి చూస్తారేమో, చెట్లు కొట్టి పడేస్తున్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి రోడ్డు మీద 1 కిలోమీటర్ 2 కిలోమీటర్కి వెళ్తే జనరల్ గా ఎక్కడ మేము ఏ ముఖ్యమంత్రి చూడలేదు దేశంలో, ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు. ఎవరైనా సరే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కి జనం కార్లో వెళ్తారు. ఈయన 1 కిలోమీటర్ కి 2 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వెళ్తాడు. ప్రజలకి ఈయనకి మధ్యన దూరం పెరిగిపోయింది. ముఖ్యమంత్రికి ప్రజలకి దూరం పెరిగిపోయింది. ఈయనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇంకా చాలు. ఈ ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధించడానికి, పదవిని ఎంజాయ్ చేయడానికి, పిచ్చి కబుర్లు మాట్లాడడానికి, ఏ సభలో చూసినా విపక్షాలు తప్ప ఆయన పాలన కోసం చెప్పట్లేదని ఒక ఆలోచనకు వచ్చేసారు ప్రజలు. కనుక ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి బయటకు పంపించాలి, ఈ వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి బయటకు పంపించాలన్న ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారండి. ఇది ఈయన గమనించకంట విపక్షాల మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా, మళ్ళీ ఇంకొకటి కొత్త నాటకం ఏంటంటే ఏ విధంగా జనసేన తెలుగుదేశం పొత్తుందో ఆ పొత్తుని పాడు చేద్దామన్న ఒక ఆలోచనతో నేనంతా సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. కనుక ముఖ్యమంత్రి ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని కబుర్లు చెప్పినా
ఈయన చేసినటువంటి గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈయన పాలన తీరుని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈయనకి బుద్ధి చెప్పడం ఖాయం అండి ఇది. అందుకనే ఈ రోజు మొత్తం నిన్న జరిగినటువంటి సభ చూసిన తర్వాత వీళ్ళకి అసలు ఎవరికి కూడా మైండ్ పనిచేయట్లే. ఇంత జనాలకు వచ్చారు స్వచ్ఛందంగా. మీరు ఒక్కరు గమనించాలి మేడం, ఇక్కడ ఈ సభకి జనసేన కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు ఎవరిని కూడా డబ్బులు ఇచ్చి తరలించింది కాదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చింది. అదే క్లియర్ గా కాదు, ఇక్కడ జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, అక్కడ మేము స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు అధికార పార్టీలో. ఇక్కడ జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, అక్కడ మేము స్వచ్ఛందంగా తప్పుకుంటున్నాం, మా వల్ల కాదంటున్నారు. ఒకటి క్లియర్ కట్ గా వాళ్ళ నియోజకవర్గాల్లో సిదిరి అప్పలరాజు గారు కానీ ధర్మాన్ గారు వాళ్ళ నియోజకవర్గాల్లో అంతర్గత కుమ్ములాట్లు ఈళ్ళు దెబ్బలు వేసుకుంటున్నారు. అసలు ఎన్ని వీడియోలు బయటకు వచ్చినాయి. స్వచ్ఛందంగా వాళ్ళు మేము పోటీయే చేయమంటున్నప్పుడు దాని వ్యతిరేకత కాదా? మేము మంచి చేస్తుంటే కుళ్ళు అంటున్నారు. అంటే నేను ఒకటి ఇప్పటికీ కూడా ఆఖరి ప్రయత్నంగా టీడీపీ జనసేన పొత్తుని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, మీ మధ్య ఎట్లా గొడవ పెట్టాలి, దాన్ని ఆఖరి కార్యకర్త వరకు చేర్చడానికి మీరు ఏం చేస్తున్నారు? ఏదో ఒకటైతే మంత్రదండం తీర్తాము అది కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి గమనించారు లేదో, పదే శంకుస్థాపనలన్నీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతాయి. అవును మేడం, ఇప్పుడు వీళ్ళకి ఉన్నది సింగిల్ పాయింట్ ఎజెండా. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క పొత్తులు పాడు చేయడానికే ఉన్నారు మేడం. ఎలాగ పాడు చేయాలనే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక వణుకు పుట్టింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మేము కలిసి వెళ్తున్నాం, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ విధంగా అరెస్ట్ చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు కదా మేడం. ఆ రోజు వీళ్ళకి అలజడి మొదలైంది. ఈ రోజు ఏ స్థాయికి వచ్చేసిందంటే ఏ విధంగా దీన్ని విడగొడతాం. అందుకే నిన్నంతా కూడా మీరు వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఒకసారి చూడండి మనం ఏం ట్రోల్ చేశారు. ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు అవుతారు, వీళ్ళు జెండాలు పట్టుకోవాలని చెప్పేసి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతున్నారు. ఇది అందుకనే ప్రజలందరూ కూడా తెలుసు, అలాగే మా నాయకులకి జనసేన పార్టీ నాయకులు తెలుసు ఈ ముఖ్యమంత్రిని ఏ విధంగా సాగనంపాలి. ఈ ముఖ్యమంత్రి వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి మేడం. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు ఈ ముఖ్యమంత్రికి లేవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి పద్ధతిలో నడుస్తున్నాడు, స్వేచ్ఛను హరిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళండి మేడం, స్వేచ్ఛ. ఎవరైనా సరే ఈ ప్రభుత్వం మీద కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు మనవేదన గురి చేస్తున్నారు, వాటిపైన దాడులు చేస్తున్నారు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే భయపడుతున్నారు. దేనికోసం మేడం? కానీ మీరు గమనించారా లేదో, ఆయన అట్టడుగు వర్గాన్ని టార్గెట్ గా చేస్తూ అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాలకు వెళ్లి నేను చెప్పేది నమ్మండి అంటారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పేది నమ్మే ప్రమాదం లేదా? నమ్మే ఛాన్స్ ఉందా? వెనకబడిన వారికి వీళ్ళు ఏదో చేస్తారని చెప్తున్నారు మేడం. అసలు బీసీలకి రాజకీయ ప్రాధాన్యత తగ్గించింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు చూడండి మేడం, చదువులో కావచ్చు, ఈ రోజు ఉద్యోగాలు లేక 24% యువత ఉన్నారు మేడం. ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఇందులో మాక్సిమం బీసీలో ఉన్నారు. అది కాకుండా రాజకీయ ప్రాధాన్యత తగ్గిందని చెప్పారు. మీరు చూడండి ఒకసారి 34% ఉండాల్సింది కాస్త ఈ రోజు 24 ఎంత వచ్చింది మేడం, 30% ఎంత వచ్చింది. నాకు తెలిసి 16,000 మంది సర్పంచుల కింద బీసీలకు లేకుండా చేశారు. ఇకపోతే ఎస్సీల మీద ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు చూడండి మేడం, ఎప్పుడు కూడా జరగలేదు మేడం. ఎస్సీల పైన ఎస్సీ కేసులు పెట్టడం అంటే వెనకబడిన వారికి అణగారిన వారి మీద అనగదొక్కి వీళ్ళు ఒక్కసారి మేము చేస్తున్నామని చెప్తున్నారు, కానీ వారి మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, మోసం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎస్సీ కార్పొరేషన్ లో నిధులు లేవు మేడం. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేసి పడేశారు. మాట్లాడితే అమౌంట్ అంటున్నారు. అదే కాకుండా మీరు మైనారిటీస్, ఎప్పుడైనా మైనారిటీస్ మీద అంత దారుణంగా జరిగాయి మేడం? ఆ సలాం అన్న పిల్లలతో పాటు చనిపోయాడు, ఎవరు వేధింపులు కారణం మేడం? వీళ్ళ అధికారం అంటే ప్రతిపక్షాలని అధికార దుర్వినియోగంలో ఈ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులకి మరి చెప్పక్కర్లే. దుర్యోగం అంటే వీళ్ళు బ్రాండ్లు అనమాట. ఇంకా అధికార పోలీసు యంత్రాంగాన్ని పట్టుకుని ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం అయిపోయాయి మేడం. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం వీళ్ళు గ్రిప్ లో పెట్టుకొని ఎవరు మాట్లాడినా సరే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తో ఆ పోలీసులతో ఇష్టానుసారం చేస్తున్నారు. నిన్న ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేడం. అక్కడ మేము కూడా ట్రాఫిక్ లో ఉండిపోయాము రాత్రి 1 గంటకి వరకును. కానీ దానికి పోలీసులు బాధ్యత ఉంది కదా మేడం. ఒక్కరు లేరు.
ఇన్ని వేల మంది వచ్చారు, ప్రజలకు మన బాధ్యత చెప్పబ్బా. ఈ ఎలక్షన్ టైం ఇది, మనం సరైన ఆ ట్రాఫిక్ నియంత్రణ చేయాలి, వాళ్ళు కంట్రోల్ అందరూ చేయాలి. అన్ని రకాలుగా అన్ని విషయాల్ని గమనిస్తారు. దానికి చాలా నిదర్శనాలు అవన్నీ మనకు కనపడుతున్న ఎగ్జాంపుల్స్ చెప్పారు. సందీప్ గారు, మరి ఇక నుంచి రాబోయే రోజుల్లో శంకుస్థాపనలే కాదు, ఉత్తరాంధ్ర పర్యటనలు కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అసలు ఈ మధ్య కాలంలో అయితే ఉత్తరాంధ్ర పర్యటనలు ఎక్కువ ఉంటున్నాయి. ముఖ్యమంత్రి గారిని అసలు హేమీలు ఎదిరీత్ అంటున్నారు. ఇన్ని ప్లస్ పాయింట్స్ మీకు వస్తున్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు? రెండు పార్టీ లాస్ట్ ఎండ్ కార్యకర్త వరకు కూడా కాంక్రీట్ గా వెళ్ళిందా మీ పొత్తు? అండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్లాన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? మేడం, నేను రెండు విషయాలు చెప్తాను మేడం. దీంట్లో మొదటి విషయం ఏంటంటే, ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గతి తప్పింది మేడం. ఈ రోజు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మా అవసరాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అవసరాలు మాకు చాలా ముఖ్యం. ఈ రోజు ఈ పొత్తుని ప్రజలు కోరుకుంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ చెప్పారు, ఎవరైతే ఈ పొత్తుని వ్యతిరేకిస్తారో, పొత్తుకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు వైసీపీ కోవట్ల కింద మేము భావిస్తామని చెప్పన్నారు. అది ఊరికే అన్న మాట కాదు మేడం, ఆయన ఏదో అనాలన్న మాట కాదు. ప్రజల్లో ఉన్న డేటాని లేదంటే ప్రజల్లో ఉన్న భావాలను అర్థం చేసుకుని, ప్రజల్లో ఉన్న భావాలను అర్థం చేసుకుని చెప్తున్నమాట. అంటే కోవట్లు సృష్టిస్తారు మేడం వైసీపీ పార్టీ వాళ్ళు. దొంగ ఫేక్ అకౌంట్లు పెడతారు ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, లేదా యూట్యూబ్ లో దొంగ అకౌంట్లు, దొంగ ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. సో దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేయండి, విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గతి తప్పింది. ఇందాక నేను చెప్పినట్టు మహిళలకు రక్షణ లేకుండా పోయింది మేడం. మా భీమిలి కాన్స్టెన్సీ బోడమట్టపాలెం అనే గ్రామంలో కాలేజీకి వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకుందాం అని చెప్పిన ఒక యువతి కాలేజీకి వెళ్తుంటే తుప్పల్లోకి అక్కడ ఉన్న చెట్లలోకి మహిళలు లాక్కిలపై కొట్టి మానభంగానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి. ఈ రోజు ఎక్కడ కూడా న్యూస్ పేపర్ లో రాదు. స్థానికంగా మాకు తెలుసు. ఈ రోజు ఆ గ్రామ మహిళలు భయపడిపోతున్నారు బయటికి రావడానికి. కానీ మహిళ యొక్క పరిస్థితి కాబట్టి బయటికి చెప్పడానికి ఎవరు రాకపోవచ్చు. ఎఫ్ఐఆర్ పెట్టమంటేనే పెడుతున్నారా? నిజంగా అది ఉందా? వాళ్ళు కాల్ చేసి చెప్పండి, లేదా మేము చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టండి అంటేనే పెడుతున్నారన్నది చర్చ నిజమేనా మేడం? ఈ రోజు మహిళలు కనుక వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు మేడం. ఎందుకంటే మీరు న్యూస్ కి ఎక్కేస్తారు, మీడియాకి ఎక్కేస్తారు, మీ ఇంట్లో ఆడపిల్ల భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి రకరకాల పెద్దలతో, ఊరు పెద్దలతో, లేదు వైసీపీ గ్రామ పెద్దలతో, అక్కడ ఉండే వాళ్ళ దుష్ట శక్తులతో చెప్పి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేడం. ఆ ఆడపిల్ల అప్పటికే శారీరకంగా చనిపోతే మానసికంగా కూడా చంపేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇలాంటి ఎన్నో పరిస్థితులు రావట్లా. మరొకసారి వైసీపీ పార్టీ వస్తే కనుక ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటకు లాగి మరీ కొడతారు మేడం వైసీపీ పార్టీ వాళ్ళు. అందుకే రాష్ట్రానికి హానికరం వైసీపీ పార్టీ. రెండో విషయం ఏంటంటే మేడం, బలి పశువుల్ని, నాయకుడు అనేవాడు ఎప్పుడైనా సరే అతనితో ఉండే సైనికులు బలపరచాలి తప్ప బలి పశువులు చేయకూడదు. 2019లో నాలాంటి వాడు గెలుస్తాడో గెలవడని విషయం పక్కన పెట్టి చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చింది మేడం. మమ్మల్ని బలపరిచారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు అవును మేడం, కానీ ఈ రోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు తెచ్చుకున్నా కూడా ఎమ్మెల్యేలు బలి పశువులు చేస్తున్నారు. నాయకుడు అనేవాడు బలపరచాలి తప్ప బలి పశువులు చేయకూడదు. వైసీపీ నాయకులకు మేము చెప్తున్నాం, మీలో కనుక ఇంకా నిజాయితీ ఉంటే వైసీపీ నుంచి బయటికి రండి, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి. త్వరగా శ్రీరామ్ గారు మీ కంక్లూడింగ్ ఇవ్వండి. 10 seconds రిమార్క్స్ ప్లీజ్. కేల్ కథమాయిక యువతల సైడు అధికార పార్టీ అంటే వీళ్ళు వ్యూహాత్మకంగా ఇందాక నుంచి మీరు చెప్తున్నారు, ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో చాలా ఓపెనింగ్స్ జరుగుతాయి, కొబ్బరికాయలు కొడతారు, ఇవన్నీ చెప్తున్నారు. అది వ్యూహాత్మకంగా చేస్తున్నారు. అది ఎందుకో చెప్తా. ఆల్రెడీ గోదావరి జిల్లాల్లో ఈ జనసేన పార్టీకి పూర్తిగా మెజారిటీగా కనబడుతోంది. ఇప్పుడు తెలుగుదేశం కలిసింది కాబట్టి పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాల మీద ఆశలు వేసుకోవచ్చు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ పట్టణ కోట, ఇవన్నీ ఆ ఏరియా పోతుంది. సో ఇప్పుడు రాయలసీమ నెల్లూరు పెద్దారెడ్లు ఎగరేశారు. అందుకే నేను అంటున్నా 34 ప్లేసెస్ అన్నప్పుడు బోల్డ్ శంకుస్థాపనలు, బోల్డ్ కొబ్బరికాయలు, బోల్డ్ ఓపెనింగ్లు, బోల్డ్ బటన్ నొక్కడాలు ఇక్కడ ఉంటాయి 3 నెలలు. అందుకనే కారణం ఏంటంటే ఏదో రకంగా రాయలసీమలో మనం ఏదో రకంగా ఆ మాత్రం గట్టెక్కగలుగుతామేమో అని ఒక ఆశ ఉంది. దానికి అది సరిపోదు. అందువల్ల ఎందుకంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలపైనే కృష్ణా మొత్తం ఆ ఏరియా అంతా కూడా మెయిన్ ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా పోయింది. ఇక్కడ మిగిలింది రాయలసీమ, ఉత్తరాంధ్ర. రాయలసీమలో ఆ మాత్రం మనం గట్టెక్కగలుగుతామన్న ఒక ఆశ ఉంది. దానికి ఉత్తరాంధ్రలో లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాటిని కనుక ఆ మాత్రం నిలబెట్టుకోగలిగితే మనం బండి గట్టెక్కుతామన్న ఒక ఆశతోటి ఈసారి ఉత్తరాంధ్ర మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అది నిన్న ప్రతిపక్షాలు అందువల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమాలు ఇంకా జరుగుతాయి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉంటే కనుక
ఈ ఇబ్బందులన్నీ కూడా దాటి మళ్ళీ ఇంకొక మంచి ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అనేది నాకు సంబంధం లేదు, కానీ ఇలా ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం కాకుండా ఒక మంచి ప్రభుత్వం వస్తుందేమో అని చెప్పి ఉత్తరాంధ్రప్రదేశ్ ఆశగా ఎదుర్కొంటుంది. థ్యాంక్ యూ దుర్గా శ్రీరామ్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, సందీప్ పంచకెళ్ళ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ABN.